హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంకో కొత్త వెరైటీతో వచ్చేసాను. మనం కారప్పొడి కానీ, పల్లి పొడి కానీ, శనగపొడి కానీ ఏది చేసుకున్నా కూడా ఎండుమిరపకాయలు కారంతో చేసుకుంటాం కదా. ఇవాళ అవన్నీ ఏం లేకుండా ఒక కొత్త వెరైటీతో వచ్చేసాను. ఇది చేసి చూడండి, మీరు ఎప్పుడు ఇదే చేసుకుంటారు. అదేనండి, పచ్చిమిరపకాయలతో చేశాను. దానికోసం పచ్చిమిరపకాయలన్నీ కడిగేసి తడి లేకుండా చేసి, తర్వాత ఇలా మజ్జిగ చీల్చి ఖచ్చితంగా ఇలా చీల్చి పెట్టాలి. తర్వాత బాండీ పెట్టేసి వేసిన గుళ్ళు వేయించండి ఒక 2 చెంచాలు. తర్వాత జీలకర్ర, ధనియాలు ఈ మొత్తాన్ని బాగా వేయించేసి ఒక బౌల్లోకి తీసి చల్లారబెట్టేసేయండి. ఈ లోపల అదే బాండీలో కొద్దిగా 2 చెంచాల నూనె వేసేసి దాంట్లో ఈ పచ్చిమిరపకాయల్ని బాగా వేయించండి. బాగా డ్రై అయిపోవాలి చక్కగా. మొత్తం డ్రై అయిపోయే వరకు వేయించండి. చూసారా, ఇలా డ్రై అయిపోవాలి మొత్తం తడి లేకుండా. అప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని అందులో వేసి ఆ కరివేపాకును కూడా వేయించేసేయండి. ఈ 2 కలిపి వేయించేసి పక్కన పెట్టండి, చల్లారుతుంది. అప్పుడు కొంచెం వేయించిన శనగపప్పు, తర్వాత చిన్నుల్లిపాయలు, మనం వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదండి ఇవన్నీ. దాంతోపాటు కొద్దిగా చింతపండు కూడా వేయండి. వేరుశనగ గుళ్ళు అన్నీ వేసి మనకి తగినంత ఉప్పు వేయండి. దాంతోపాటు మనం వేయించి చల్లారబెట్టుకున్న ఈ పచ్చిమిరకాయలు, కరివేపాకు మొత్తం వేసేసేయండి. ఈ మొత్తాన్ని ఒక్క తిప్పు తిప్పేసేయండి, అంతే. ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి చక్క పొడి పొడిగా ఎలా వచ్చింది కారపొడి. ఈ పొడిని కనుక అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. తర్వాత మీకు ఈ పొడిని కూరలు ఫ్రైలు ఏమైనా చేసి దాని మీద జల్లేసుకుంటే ఉప్పు కారం వేసుకోక్కర్లేదు, ఇది వేసిస్తే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేసి